ఇక్కడ నుంచి కొండ పైకి మోస్తున్నారు. ఇక్కడ మోస్తారు మామూలుగా వచ్చినప్పటికే అంతేగాని బాత్రూమ్ కూడా కావాలి, డ్రైనేజ్ కావాలి, దానికైతే ఇప్పుడు మీకు అర్థమైందా? వాటర్ కోసం రాలేదు అతను, పైపు కోసమే వచ్చారు. ఇప్పుడు మేడం గారు అన్నారు నేను చంద్రబాబు గారి కాడికి వెళ్ళామండి మార్నింగ్. అతని కాడికి వెళ్తే అమ్మా నేను హైదరాబాద్ లో ఉన్నాను, నేను వచ్చి మీరు చూస్తాను, మీ సమస్య తీరుస్తాను అని చెప్పారు. ఎక్కడ ఉంటారు? స్కైలాండ్ లో ఉంటాడు అతను. పొలాలు అయితే వస్తే మామూలుగా క్యాజువల్ గా జీవీఎంసీ లో పనిచేసిన మోటార్ 8 రోజులు పని చేయలేదు. జీవీఎంసీ లో డబ్బులు లేవా మేడం? ఒక విషయం మేడం, జీవీఎంసీలోనా డబ్బులు లేవా? మోటార్ పని చేయకపోవడం అంటే మోటార్ పని చేయకపోతే 8 రోజులు ఎన్ని కష్టపడ్డా తెలుసా? ఒక విషయం, జీవీఎంసీలో మోటార్ పని చేయలేదు, 8 రోజులు పని చేయకుండా జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళకి. ఇస్తున్నారుగా, మరి ఏం చేస్తుంది డిపార్ట్మెంట్? జీవీఎంసీ ఏం చేసింది మేడం చెప్పండి. ఎవడైనా సరే చెప్పకూడదు పేర్లు, ఎందుకంటే పేరు చెప్తాను చెప్పండి. ఎవరు జెన్యున్ పని కాదు. ఒక లేడీకి నీళ్ళు కాకపోతే సార్ ఆ నెంబర్ 8 రోజులు వాటర్ రాకుండా జీవీఎంసీ వాటర్ రాకుండా చేసింది, వాటర్ పని చేయట్లేదు. పంపించారు 2 వాటర్ ట్యాంకులు పంపించారు. కంప్లైంట్ రిజిస్టర్ అయింది. రామకృష్ణ అతను ఇచ్చాడు, మాకు జీవీఎంసీ వాటర్ రావట్లేదు, దగ్గర ఫిబ్రవరి నెల నుంచి మాకు నీళ్ళు లేవు, ఎవరి నాయకుడు పట్టించుకోలేదని కంప్లైంట్ పెట్టాడు రామకృష్ణ పేరు మీద. అప్పుడు దిగి వచ్చారు వాటర్ ట్యాంకులు, అప్పుడు వచ్చాయి రామకృష్ణ ఎవరు అప్పుడు అడిగారు, మేము చెప్పలేదు, ఎవరో మాకు తెలియదు, కానీ ఎవడో ఒకటి ఇచ్చాడు, ఎవడో ఒకటి ఇచ్చాడండి. అది చెప్పడానికే వచ్చాము. మా పని మీ పని కాదు, ప్రజల పని, ప్రజల పని, మా పని ఎన్సీఎఫ్ఐ అన్ని చేసాం మేము, మేము చేసాం, వదిలేసి వచ్చాం. తెలుసా అతను ఎందుకు వచ్చాడు? నేను ఇందాక అందుకే అడిగేసాను అన్నమాట.